భాగంగా తీసుకున్న సెన్సెస్ నమోదు కార్యక్రమానికి ట్రైనర్లకు శిక్షణ చివరి రోజు కావడంతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో జిల్లా డిప్యూటీ గణాంక అధికారి కిషన్ రావు సోమవారం శిక్షణ తీసుకుంటున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సెన్సెస్ వివరాలలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని నింపాలని, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం పూర్తవుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఈ నెల 11 నుండి జూన్ 9 వరకు ఈ సర్వే పూర్తి చేసి అందించాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్, టీపీఎస్ రాజ్ కుమార్, టీపీబీఓ దీపికల సహకారంతో ఈ సర్వే విజయవంతం చేయాలన్నారు. ఈ సర్వే ఎటువంటి సందేహాలు వచ్చినా నివృత్తి చేసుకుని మొత్తం అంశాలను నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఈ సర్వే పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రైనర్లు, ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు. ఇది డిజిటల్ మోడ్ లోపల మనకు సెన్సెస్ నిర్వహించుకుంటున్నాం భారతదేశంలో ప్రప్రథమంగా. తర్వాత రెండవది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇది మొదటిసారిగా మనం తెలంగాణలో ఈ పాపులేషన్ సెన్సెస్ మనం నిర్వహించుకుంటున్నాం. తర్వాత మూడవది సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేటువంటిది కూడా ఇంతకు క్రితం ఎప్పుడు కూడా ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది లేకుండే. ఈసారి మనం ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది కూడా దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు తీసుకున్న నిర్ణయాత్మకమైనటువంటి ఈ నిర్ణయాల దృష్ట్యా ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేటువంటిది కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి 26 ఏప్రిల్ నుంచి 10th మే వరకు 11 యాక్చువల్ ఎన్యుమరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఎన్యుమరేట్ అంటే యజమాని ఎన్యుమరేషన్ చేసుకుంటున్నాడు కాబట్టి దాని సెల్ఫ్ ఎన్యుమరేషన్. మీరు చేయనప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు ఐడి ఇస్తారు, మీరు ఎవరికి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే నేను చెప్పాను. నేను సబ్జెక్ట్ లోపలికి వెళ్ళి ఏది కూడా నేను ఎక్కువ తక్కువ దాని గురించి మాట్లాడలేదు. మీరు ఖచ్చితంగా మీకు ఇవ్వబడినటువంటి మీ క్లాస్ లోపల అందరితో స్నేహపూర్వకంగా వెళ్ళండి. ఎందుకంటే మనం ఆ మర్యాద అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునేటువంటిది మన ఎదుటి అమూల్యమైనటువంటి సందేశాలను, సూచనలను జారీ చేసినటువంటి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెన్సస్ ఆఫీసర్ కిషన్ రావు గారి సార్కి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలానే మరి కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు సార్ గారి యొక్క చేతుల మీద ఐడి కార్డు, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది షాంపిల్గా. తర్వాత మిగితే మనం సాయంత్రం తీసుకుందాం. రాజ్కోట్ టీపీఎస్ మీకు ఎప్పుడైనా కానీ హెచ్ఎల్బీస్ మనకు టోటల్ 75 హెచ్ఎల్బీస్ ఉన్నాయి, 30 వార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో 2 or 3 హెచ్ఎల్బీస్ అయినాయి. సో మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మా ఆఫీస్ నుంచి వార్డ్ ఆఫీసర్స్ కానీ మేము కానీ మీకు అందుబాటులో ఉంటాము. మీకు కూడా ఇచ్చేటప్పుడు విత్ బౌండరీస్ మేము డిమార్కేట్ చేసి ఇచ్చాము. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హౌసెస్ మిస్ కాకుండా మనము పాపులేషన్ చూసుకుంటూ చేయాలి. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మా టీపీఎస్ శ్రీధర్ సార్ ఉన్నారు, నేనున్నాం, అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. మీకు కావాలంటే ఎవ్రీ టైం మేము ఫీల్డ్లో మీకు అందుబాటులో ఉంటాము. అది మీకు ఓకే.